ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఎంతో గొప్పగా ప్రేమించి ఉదయకాలమున చక్కగా గొప్పగా ఆయన యొక్క మాటలను విని ఆయనని సంతోషపరచడానికి ఆయన ద్వారా మనమందరం కూడా సంతోషపడే విధంగా ఉండడానికి ఆయనని ఎంతో గొప్పగా ప్రేమించి లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించడానికి అనేక మందిని ఆలోచింపచేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. ఉదయకాలమున చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు శుభములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన విలువైన శ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. భూమి ఆకాశములకు అధిపతివైన దేవ, మరి యొక్క వారంలోనికి నైనా మమ్మల్ని నడిపించి తండ్రి మీ లేఖనాన్ని చదువుకోవటానికి మీ నామమును ప్రార్థించుకున్నట్టుకు మీరు మా ఎడల చూపించిన ఈ ప్రేమను బట్టి ఇచ్చిన ఆరోగ్యములను బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చేరి వచ్చిన సేవకులను విశ్వాసులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. సమయంలో రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగింపజేయటానికి ప్రయాసపడుతున్న ఒరిగంజి రవిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. సమయంలో వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి అనిల్ బాబుని, దేవకిరణ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసినటువంటి మంచి జ్ఞానమును ఆరోగ్యమును ఇచ్చి చక్కగా బోధించగలిగిన సామర్థ్యమునిచ్చి మీరే మహిమ పొందని వేడుకుంటున్నాం. సమయంలో ఎలాంటి నాయన సాతానికి శోధనకి అల్లరికి తండ్రి నాయన అంతరాయానికి దారి లేకుండా సమస్తము మీ మహిమార్థమై జరిగించుకొని మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ మొదటి పాటగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. రెండవ పాటగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. హలో, అందరికీ వందనాలండి. అయ్యా అప్పారావు గారు. వందనాలయ్యా. లాలయ్య గారు చెప్పండి. అయ్యా ముందుగా నేను పాడతాను, నేను బయటికి వెళ్ళాలి, పాడి వెళ్తాను. ఓకే ఓకే, వందనాలయ్యా, వందనాలు. పాట పాడుకొని దేవుని మహిమపడుద్దాం. తనువును నమ్మి తండ్రిని మరచి దినమును జీవించెదవా, కనికర హృదయుడు యేసుని నమ్మక కాలము వ్యర్థము చేసెదవా, తనువును నమ్మి తండ్రిని మరచి దినమును జీవించెదవా, అలనాడాదని కుడు సుఖ భోగ ములు ప్రేమించి మురియుచుండా,
బలమగు దేవుడు ధనికుని అప్పుడే ఇలలో నుండి పిలచెగదా. తనువును నమ్మి తండ్రిని మరచి దినదినమును జీవించెదవా. రాజ్యము కొరకై రంకెలు వేసి రాజులు పదవులు కోల్పోయి రాజ్యపు కాంక్షలు చేతన మృతులై రాజగు యేసుని మరచిరిగా. తనువును నమ్మి తనువును నమ్మి తండ్రిని మరచి దినదినమును జీవించెదవా. అప్పగించి తిని నా అవయవములు తప్పుడు క్రియలకు పూర్వంబు అప్పగించుము నీతి కొరకు నీవిప్పుడే ప్రభుని సన్నిధిలో. తనువును నమ్మి తండ్రిని మరచి దినదినమును జీవించెదవా. దేహము దేవుడిచ్చెను నీకు దేవుని మహిమా కొరకేగా. దేహమునందు దేవుని ఆత్మ దివ్యముగా నివసించెనుగా. తనువును నమ్మి తండ్రిని మరచి దినదినమును జీవించెదవా. ఆత్మయు తనువు ప్రాణము ప్రభుకై ప్రీతితో సమర్పించుకొని అతి పరిశుద్ధత పొందుము నీవి క్షితిలో ధన్యుడవయ్యదవు. తనువును నమ్మి తండ్రిని మరచి దినదినమును జీవించెదవా. కనికర హృదయుడు యేసుని నమ్మక కాలము వ్యర్థము చేసెదవా. తనువును నమ్మి తండ్రిని మరచి దినదినమును జీవించెదవా. వందనాలండి. అప్పారావు గారికి వందనాలండి. వందనాలు లాలయ్య గారు. మొన్న మధ్యన 2 రోజులు రాలేదు. విజయవాడ మీటింగులు సార్, విజయవాడ ప్రసాదం పాడులో మీటింగులు 3 రోజులు అటు వెళ్ళాను సార్, అందుకని రాలేకపోయా. సరే సార్. సరే, ఇప్పుడు రవిబాబు అనే చెప్పండి. పాడిన పాట పాడవలసి వస్తుంది. మరి ఎన్ని పాటలని మాకు కొత్త వస్తాయి మాకు? పాడండి, పర్లేదు. సరే, అందరికి వందనాలండి. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేనో, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను మరచి తిరుగుచు నీ నుండి నీ సన్నిధి విడచి ఎటు పోయినా, నిన్ను మరచి తిరుగుచు నీ నుండి నీ సన్నిధి విడచి ఎటు పోయినా, నన్ను మరువకను మరి విడువకను,
నన్ను మరువకను మరి విడువకను వెను వెంటనుంటివి కాదా నా ప్రభువ, నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు. అనుదిన జీవితమును మదినంచగా అనుకొనని అపాయములెన్నెన్నయో, అనుదిన జీవితమును మదినంచగా అనుకొనని అపాయములెన్నెన్నయో, నన్ను సంధించగా నన్ను బంధించగా, నన్ను సంధించగా నన్ను బంధించగా, నన్నాదుకుంటివి కాదా నా ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు. పలు సమయములందున నీ చిత్తము పరిపూర్ణముగా నీ నెరుంగక, పలు సమయములందున నీ చిత్తము పరిపూర్ణముగా నీ నెరుంగక, మేలని తలచి కీడని అడుగా, మేలని తలచి కీడని అడుగా, వలదంచు నిలిపితివా నా ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు. నీ మేలులో నన్నిటిని నెంచగా, నీ ప్రేమామృతమును జవి చూడగా, నీ మేలులో నన్నిటిని నెంచగా, నీ ప్రేమామృతమును చవి చూడగా, నా మది భక్తితో నా వృధి ప్రేమతో, నా మది భక్తితో నా వృధి ప్రేమతో, ఓ పొంగి పొరలను కాదా నా ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు అప్పారావు గారికి, లాలయ్య గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో లేవియా కాండము 21వ అధ్యాయము వాక్యపట్టణ భాగంగా
చదువుకుందాము. మొదటి 3 వచనములు సహోదరులు స్వామి గారు పాడి చదువుతారు. తర్వాత 4వ వచనం నుండి 9వ వచనం వరకు నేను చదువుతాను. 10వ వచనం నుండి 15వ వచనం వరకు అప్పారావు గారు చదువుతారు. 16వ వచనం నుండి చివరి వరకు సహోదరులు గురుప్రసాద్ గారు చదువుతారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో అందరికీ వందనండి. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ. లేవికాండము 21 అధ్యాయము 1 నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనెను, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరుచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవిహిత కన్యక మరి అను వీరు యొక్క శవమును బట్టి తను అపవిత్ర పరుచుకొన వచ్చును. వందాలండి. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. వారు తమ తలలో బోడి చేసుకొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు. కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్టమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధులను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. పది నుంచి 15 వరకు అండి. అవునండి. ప్రధాన యాజకుడగుటకై తన సహోదరుల్లో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తల కప్పును తీయరాదు. తన బట్టలను చింపుకొనరాదు. అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవం వలననే గాని తల్లి శవం వలనే గాని తన్ను అపవిత్రపరుచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలెను. విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భష్టురాలునైనను అనగా జారశ్రీనైనను అట్టి వారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసుకొనవలెను. యెహోవా అను నేను
అతన్ని పరిశుద్ధపరుచును నాడును గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. అయిపోయిందా ఉన్నది నాది? అయిపోయిందన్న. వందనాలండి. 16 నుంచి 23 వరకు చదువుకున్నాం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకముండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే గాని, కావలనను చెయ్యినైనను విరిగినవాడే, గుడ్డివాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగినవాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గలై మనుషుడైనను యెహోవాకు హోమద్రవ్యమును అర్పించుటకు సమీపించకూడదు. అతడు కళంకము గలవాడు, అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. అతి పరిశుద్ధమే గాని, పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు. బలిపీఠము సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పెను. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 21వ అధ్యాయం అంతటిని కూడా చదివినటువంటి సహోదరులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. లేవీకాండము 21వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ఈ లేవీకాండము 21వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే యాజకుల యొక్క నియమాల గురించి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలైన యాజకుల కఠినమైన పవిత్రత నియమాలను వివరిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో యాజకుల పవిత్రత గురించి, దేవునికి సేవ చేసే యాజకులు సాధారణ ప్రజల కన్నా ఎక్కువగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అధ్యాయంలో ముఖ్య విభాగాలు: యాజకుల వ్యక్తిగత పవిత్రత 1 నుంచి 9 వచనాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 1 నుంచి 9 వచనాలలో యాజకులు తీసుకోవాల్సిన వ్యక్తిగతమైన పవిత్రత. అంటే యాజకులు అంటే దేవుని పని చేసేవాళ్ళు కదా, వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వ్యక్తిగతమైన పవిత్రత కలిగి ఉండాలా? అంటే వాళ్ళ కొరకు వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలా అనే ఒక ప్రశ్నతో మనం ముందుకు వెళదాం. అవును, ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వ్యక్తిగతమైన పవిత్రత చాలా అవసరం. అది మరి ముఖ్యముగా యాజకులలో కూడా మరింత అవసరం. వ్యక్తిగత పవిత్రతలో ఇక్కడ తెలియజేస్తున్న కొన్ని విషయాలు మనం చూద్దాం. మృతదేహాల ద్వారా
అపవిత్రము కావద్దు. అంటే చనిపోయిన శవాలను ముట్టవద్దు. మీకు బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక ఉపమానములో, మంచి సమరయుడు ఉపమానంలో చాలామంది లేవీయుడు, యాజకుడు ఆ యొక్క శరీరాన్ని ముట్టలేదు అని అంటూ ఉంటారు కదా. అయితే ముట్టకూడదు అనేది కూడా ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. తర్వాత కుటుంబంలో అత్యంత దగ్గరగా ఉన్న వారికి మాత్రం మనం ముట్టుకోవచ్చు. ఆ చనిపోయిన శవాలను తాకవచ్చు కానీ మరి ఏ ఇతర శవాలను, మృతదేహాలను తాకకూడదు. తదుపరి పాయింట్, యాజకులు అన్యజన సంప్రదాయాలను ఆచరించకూడదు లేదా అనుసరించకూడదు. మన జీవితంలో మనము అన్య దేవతల సంప్రదాయాలను అనుసరించేవారిగా ఉండకూడదు. తర్వాత పాయింట్, వివాహములో పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే వ్యభిచారిని కానీ, విడాకులు పొందిన స్త్రీని కానీ పెళ్లి చేసుకోరాదు. ఈ యొక్క ప్రతి విషయము కూడా ఇది యాజకులకు సంబంధించిన విషయాలు. యాజకులు వాళ్ళ యొక్క జీవితంలో మృతదేహాలను పట్టుకోవడానికి అవకాశం లేదు. అన్య సంప్రదాయాలను అనుసరించడానికి అవకాశం లేదు. వివాహం చేసుకున్నప్పుడు జాగ్రత్తలు కలిగి వివాహం చేసుకోవాలి. అంటే జాగ్రత్త కలిగి అంటే అర్థం ఏమిటంటే విధవరాలని కానీ లేదా పాపములో ఉన్న స్త్రీలను అంటే వ్యభిచారులను కానీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. అయితే ప్రియ సహోదరులారా, అదే విధముగా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కారణం ఏమిటి అంటే వారు దేవుని నామాన్ని అపవిత్రము చేయరాదు. అంటే యాజకులుగా పనిచేసే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉండాలి అంటే దేవుని పనిని పవిత్రంగా కొనసాగించాలి. అంటే అపవిత్రమైన వాటికి వాళ్ళు ఖచ్చితంగా దూరంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి 1 నుంచి 9 వచనాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యాజకుల యొక్క మరి పవిత్రత అనగా వ్యక్తిగతమైన పవిత్రతను తెలియజేస్తూ ఉంది. తదుపరి 10వ వచనం నుంచి ఏం తెలియజేస్తుంది అంటే 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడి యొక్క ప్రత్యేక నియమాలు. ఇక్కడ మళ్ళా ప్రధాన యాజకుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన యాజకుడు అనగా యాజకుని కంటే హై ప్రీస్ట్ అని తెలియజేయబడుతుంది. అతనికి ప్రత్యేక నియమాలు ఏమిటి అంటే 10వ వచనం నుంచి 15వ వచనం దాకా పరిశీలన మనం చేస్తూ ఉన్నప్పుడు తెలియజేస్తున్న విషయాలు. మరణం వల్ల ఎవరైనా అపవిత్రం కావద్దు, తండ్రి తల్లి అయినా సరే. అంటే ప్రధాన యాజకుడికి సంబంధించిన నియమాలలో యాజకుడికి సంబంధించిన నియమాలలో కొంత వ్యత్యాసం కనపడుతున్నట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. చూడండి, లేవి కాండము 21వ అధ్యాయము 10వ వచనం దగ్గర మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు ఒకటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తల పోయబడును. అంటే ప్రధాన యాజకుడు సంబంధించిన విషయాలకు పరిశీలన చేస్తున్నప్పుడు 11వ వచనం, అతడు శవం దగ్గరకు పోరాదు, తన తండ్రి శవం వలననే కానీ తన తల్లి శవం వలనే కానీ తను అపవిత్రపరచుకొనరాదు. అంటే యాజకుడికి అయితే వెళ్ళే అవకాశం ఉంది, కానీ ప్రధాన యాజకుడికి తల్లిదండ్రుల శవం దగ్గరకు కూడా వెళ్ళడానికి దేవుడు అనుమతి ఇచ్చినట్లుగా మనం అనుమతి ఇచ్చిన పరిస్థితులు మనం చూడలేదు. అయితే ప్రియ సహోదరులారా,
మనం పరిశీలన చేస్తున్నప్పుడు మూడో విషయం ఏమిటి అంటే, ఇక్కడ 2 విషయాలు నేర్చుకున్నాం. యాజకుడి యొక్క వ్యక్తిగత నియమాలు రెండవది. తదుపరి మనం నేర్చుకున్న విషయం ఏమిటి అంటే, యాజకుడి వ్యక్తిగత నియమాల తర్వాత ప్రధాన యాజకుడి యొక్క వ్యక్తిగత నియమాలను మనం చూసాం. మూడో విషయం ఏమిటంటే 16 నుంచి 24 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, శారీరక లోపాలు ఉన్నవాళ్ళు బలిపీఠము సేవ చేయుటకు అర్హులు కాదు. అనగా వారు యాజకులే గాని వాళ్ళు బలిపీఠం సేవ చేయకూడదు. అలాగే పవిత్ర ఆహారాన్ని తినవచ్చు. అనగా కంటి లోపము, కాళ్ళ లోపము లేదా చేతి లోపము, మరుగుజ్జుతనము ఇలాగా లోపాలు ఉన్నవాళ్ళు, శారీరక లోపాలు ఉన్నవాళ్ళు బలిపీఠ సేవ చేయడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి మరలా నేను చెప్తున్నాను చూడండి. యాజకుడు వ్యక్తిగత పవిత్రత, ప్రధాన యాజకుడు వ్యక్తిగత నియమాలు. అదే విధముగా ప్రధాన యాజకుడు వ్యక్తిగత నియమాలలో మరి ఎవరు మరణించినా పట్టుకోకూడదు. తదుపరి తల విప్పకూడదు. వస్త్రములను చింపడం నిషేధం. కన్యకను మాత్రమే వివాహం చేసుకోవాలి. ఎందుకు అంటే అతడు యెహోవాకు అత్యంత సమీపముగా ఉండే వ్యక్తి కాబట్టి. తర్వాత దీనిలో ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన సేవకులు కూడా పవిత్రులై ఉండాలి. సేవకు పిలుపు ఎక్కువ బాధ్యత ఉంది. ప్రధాన యాజకుడుగా ఉన్న వారికి ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి వారు మరింత పవిత్రత కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి రావడంలో పరిశుద్ధ జీవితం చాలా అవసరం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మరి ఇక్కడతో ముగింపబడుతుంది. అయితే మనం నేర్చుకోవాల్సిన మరిన్న కొన్ని విషయాలు ఏంటంటే, దేవుని సేవకుడు ఎలా ఉండాలి అంటే అతి పవిత్రతను కలిగి ఉండాలి, అపవిత్రతకు దూరంగా ఉండాలి, లోకపు ఆచారాలకు దూరంగా ఉండాలి, కుటుంబము, వివాహము అన్నిటిలో పవిత్రత కలిగి ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ప్రధాన యాజకుడు ఎలాంటి అపవిత్రతకు అవకాశం ఇవ్వకూడదు. భావోద్వేగాల కన్నా దేవుని పిలుపు గొప్పది కాబట్టి సంపూర్ణ అంకిత జీవితాన్ని కలిగి ఉండాలి అని తెలియజేస్తుంది. మూడో విషయము, లోపరహిత బలిని అర్పించాలి. అంటే సేవ చేసేటప్పుడు బలిపీఠాల దగ్గర లోపం లేని వారే సేవ చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా ఇటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు ఎవరైనా ఉన్నారా అంటే, మన కొరకు మరణించిన యేసుక్రీస్తే ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. మీ అందరికీ కూడా టెలిగ్రామ్లో ఒక ఫోటోను పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు మరి యాజకుడుగాను, ప్రధాన యాజకుడుగా వీరిని ఎలాగైతే లేవీ కాండంలో బ్రతకమని తెలియజేశారో అలాగ ఆయన బ్రతికిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని సేవ చేసేవాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి. దేవుని సేవను ప్రారంభించాలన్నా అనే ఆశ కాదు, కానీ వారి యొక్క పవిత్రమైన జీవితాన్ని కొనసాగించే విషయంలో ముందుండాలని తెలియజేస్తూ, ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 21వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకరణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు. వారి గాత్రముల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఉన్నారు. మీరిచ్చినటువంటి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి లేవీకాండాన్ని ధ్యానించి ఉన్నారు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా మీ సేవ చేస్తున్నటువంటి యాజకులు ఎలా ఉండాలి, వాళ్ళు ఎంత పవిత్రులై ఉండాలో మాకు తెలియజేశారు. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మేము కూడా ఆత్మ సంబంధంగా ఎలాంటి లోపాలు లేకుండా నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి మేము మరి లోపాలు లేకుండా పవిత్రులుగా ఉండాలనేటువంటి ముంగుర్తుగా ఆ విషయాలు మాకు తెలియజేశారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు దేవకర్ణ గారు మానవుని గూర్చినటువంటి సత్యములో మానవుడు 2 స్వభావాలు కలిగి ఉన్నాడని, ఒకటి శరీర సంబంధమైన నియమాన్ని కలిగి ఉన్నాడని, ఆ నియమము ఆదాము ద్వారా ఆ స్వభావాన్ని వచ్చిందని, అలాగే మరో నియమము ఆత్మ సంబంధమైన నియమము అది క్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చిందని మీ విషయాలు తెలుసుకుంటున్నాము. కాబట్టి మేము కూడా నాయన శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని మేము కలిగకుండా ఆత్మ సంబంధమైన నియమాన్ని మేము కలిగి మీరిచ్చేటువంటి ఆ నిత్య జీవితాన్ని పొందుకుంటానికి మాకు నాయన ఆ జీవితాన్ని ఇచ్చారు. ఆ జీవితమే ప్రాముఖ్యమని మేము నేర్చుకుంటున్నాము. ఇటు విషయాలు నేర్చుకున్న మేము శారీరక క్రియల్ని చంపివేసి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో నియమాలలో మేము మెలకువ కలిగి ఉండటానికి మానవులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆలోచన కల్పించే విధంగా మాకు సందేశాన్ని తెలియజేస్తున్నటువంటి ఆయన మీ దాసులను బట్టి మీకు కృతజ్ఞతలు. అలాగే మా ఈ సమయంలో ఏమైతే బోధించాలని మా ముందుకు వచ్చి ఉన్నారో ఆ విషయాలను చక్కగా బోధించడానికి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని బిడ్డకు మరింత దయచేయండి. వినుసున్న మేము కూడా జాగ్రత్తగా వాటిని పరిశీలన చేసేటువంటి ఆలోచన మాకు దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, గత పాఠంలో మనము మానవునిలో ఉన్న 2 స్వభావముల గురించి ధ్యానించాము. అయితే ఈరోజు ఈ 2 స్వభావాల మధ్య జరిగే సంఘర్షణను గూర్చి మనము ధ్యానించబోతున్నాం. ఇందులో మొదటిగా విశ్వాసి యొక్క అనుభవాన్ని గురించి మనము ధ్యానిద్దాం. ఈ విశ్వాసి యొక్క అనుభవాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రతి దేవుని కుమారులకు లేక దేవుని పిల్లలకు 2 స్వభావాలు ఉంటాయి. ఇందులో ఒకటి రక్షింపబడిన మనిషికి
అలాగే రక్షింపబడని వారికి ఈ రెండు. అయితే మనము ఈ సంగతులు గ్రహించినప్పుడు మొట్టమొదటిగా ఈ అనుభవాన్ని మనం ఆలోచించినట్లయితే, మనం ఎప్పుడైతే రక్షించబడతామో, రక్షించబడిన తరువాత ఈ యొక్క రెండు స్వభావాల మధ్య పోరాటం అనేది ప్రారంభమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వచనం మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇది మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అపోస్తులైన పౌలు గారు ఒక విశ్వాసి యొక్క విశ్వాస జీవితంలో ఎదుర్కొనే అనుభవాలను గురించి మాట్లాడుతూ, ఇది ఒక గొప్ప అంతరంగ పోరాటంగా తెలియచేస్తూ, ఈ పోరాటంలో విశ్వాసి ఎదుర్కొనే అనుభవం ఏమిటంటే, తను నిత్యము ఫేస్ చేసే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నిరంతర పోరాటంగా కనపడుతుంది. ఈ నిరంతర పోరాటంలో ఆత్మ శరీరము ఆత్మకును వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఇది ప్రాముఖ్యంగా మనం గ్రహించాలి. అలాగే రోమపత్రిక 7వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనుకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మరణము అన్న మాటకి అర్థం ఏంటంటే, పాపమునకు లోనైన శరీరం అంటే తర్వాత మరణమునకు లోనవుతుంది. పాపము ద్వారా మరణము అంటే ఇక్కడ అంతిమ ఫలితం ఏమిటంటే, ఒక విశ్వాసి యొక్క జీవితంలో రెండు అనుభవాలు. ఒకటి శరీర సంబంధమైనది, రెండు ఆత్మ సంబంధమైనది. ఈ రెండు అనుభవాల మధ్య విశ్వాసి పోరాటం చేస్తూ ఉంటాడు. పోరాటం చేస్తూ తన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇప్పుడు విశ్వాసి యొక్క బాధ్యత అంటే ఏం చేయాలి? విశ్వాసి ఈ నిరంతర పోరాటంలో ఒక విశ్వాసి యొక్క, ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత ఏమిటి? ఈ పోరాటంలో తాను చేయవలసిన విధానం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే,
అందులో మొదటిగా పాత స్వభావం విషయంలో మనం ఏం చేయాలి అంటే, దేవుని యొక్క ఆలోచనను లేక ఆయన మన పట్ల కలిగి ఉన్న ఎస్టిమేషన్ ఏదైతే ఆయన కలిగి ఉంటాడో దాన్ని మనము మొట్టమొదట అంగీకరించి లోపడాలి. దీని గురించి రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఇలా తెలియజేస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. అంటే మనం ఏమి ఆలోచన కలిగి ఉండాలి? మన ఆలోచన లేక మన అనుభవం ఏమై ఉండాలి? ఈ విషయంలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఎందుకు తరచుగా బలహీన పడిపోతున్నారు విశ్వాసం అంటే, మనుషులం కదండి, శరీరంలో ఉన్నాం కదండి, మనం దేవుళ్ళం కాదు కదండి. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాప విముక్తుడు, పాపము లేనివాడు. అలాగే పాప విముక్తుడు అంటే పాపరహితుడు. అంటే చనిపోయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపరహితుడు అని ఆయన తీర్పు పొందాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేపిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. అంటే రెండు విషయాల మధ్య పోరాటాన్ని జరిగిస్తున్న ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, పాపం విషయమై నేను చనిపోయాను అనే విషయాన్ని మొదట గ్రహించాలి. ఇక్కడ చనిపోవటం అంటే ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, పౌలు గారు గలతీయులకు రాస్తూ ఒక విషయాన్ని తెలియజేశారు. చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనాన్ని మనం చదువుకుంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే. అంటే పౌలు గారు నేను చనిపోయాను అంటున్నాడు. చనిపోయిన వాడు మరి పత్రిక రాస్తున్నాడు అంటే ఆయన బ్రతికే ఉన్నాడు, కానీ ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిపోయాడు. అంటే చచ్చిపోవటం అంటే లేకుండా పోవటం. అంటే ఈ భూమి మీద జరిగే సంగతులకు సంబంధం లేని స్థితిలోనికి వెళ్ళిపోవటం. పౌలు గారు ఇంతకు ముందు ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్ర ప్రచారకుడు, ధర్మశాస్త్ర నిమిత్తము విపరీతముగా పోరాడినవాడు. ధర్మశాస్త్రం కొరకు పోరాటమే తన జీవిత లక్ష్యముగా ఎంచుకున్నవాడు. అలాంటి పౌలు గారు ఇప్పుడు ఏమయ్యాడు అంటే,
అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో తనకు తెలియదు అన్నట్లుగా ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా జీవిస్తున్నాడు. అలాగే ఒక పాపి రక్షించబడిన తర్వాత విశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు గత జీవితంతో సంబంధం లేనట్లుగా బ్రతకాలి. అదే చచ్చిపోవటం అంటే. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఒక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు పౌలు ఏ విధంగా ధర్మశాస్త్రానికి దూరం అయిపోయి ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా జీవించాడో, అసలు ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంతో అసలు నాకేమీ తెలియదన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తన గత జీవితంతో సంబంధం లేనివాడుగా జీవించాలి. గత జీవితం అసలు ఎరగని వాడుగా జీవించాలి. అదే ఆ జీవితం విషయంలో చచ్చిపోవటం అంటే. అగస్టిన్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో విపరీతమైన దురలవాట్లకు, త్రాగుడుకు, జూదమునకు, వ్యభిచారములకు అలవాటు పడిపోయాడు. ఆయన తల్లి మంచి భక్తిపరురాలు, ప్రార్థనాపరురాలు. ఆమె ప్రతి నిత్యము కూడా అలర్చిలరుగా తిరిగి అగస్టిన్ కోసం ప్రార్థన చేస్తూ ఉండేదంట. అయితే ఒకరోజు వాక్యం వింటున్నప్పుడు అగస్టిన్ ఆ వాక్యాన్ని విని మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత ఒకరోజు అతను ఒక వీధిలో గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇంతకు ముందు తనతో అక్రమ సంబంధం కలిగిన ఒక స్త్రీ అగస్టిన్ ఆ వీధిలో తన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే పిలుస్తా ఉంది. పిలుస్తా ఉంటే అప్పుడు అగస్టిన్ ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఆమెకిచ్చే సమాధానం ఏంటంటే, నీవైతే కావచ్చేమో కానీ నేను మాత్రం కాదు. అనగా ఆ పాత అగస్టిన్ చనిపోయాడు, నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి, నీవైతే కావచ్చు, నేను కాను అని చెప్పి ముందుకెళ్ళిపోయాడు. అలాగే ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు పౌలు అంటున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా అపోస్తులైన పౌలు గారి వలె ఆలోచిస్తూ, నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము, ఆ తర్వాత పౌలు గారు ధర్మశాస్త్రం అన్నాడు. కానీ మన జీవితంలో ఏదైతే ఉందో, దేవుని చిత్తానికి వేరైనది, వ్యతిరేకమైనది ఏదైతే ఉందో దాని విషయంలో నేను చచ్చిపోయాను అని చెప్పుకోవాలి. నేను చనిపోయాను అనే స్పృహ కలిగి ఉండాలి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అతను త్రాగుడు అలవాటు ఉంటే ఆ యొక్క ఆ మందు షాప్ మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు, వైన్ షాప్ మీదకి వెళ్తున్నప్పుడు, నేను అక్కడ ఉన్నవారు ఒకవేళ పిలిచినప్పటికీ కూడా, తన స్నేహితులు తనను పిలిచినప్పటికీ కూడా నేను చచ్చిపోయాను అని చెప్పాలి. అలాగే ప్రతి పాపం విషయంలో కూడా నేను చనిపోయాను అనే గ్రహింపు కలిగి, నేను చనిపోయాను అనే ఆలోచన కలిగి, నేను చనిపోయాను అనే విధానంలో జీవించవలసిన వారమై ఉన్నాం. అప్పుడు రెండిటి మధ్య జరిగే పోరాటంలో మనము ఒక మంచి విజయాన్ని సాధించగలిగిన వారమై ఉంటాం. ఇది విశ్వాసి యొక్క బాధ్యత అయి ఉన్నది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. పాత మనిషి విశ్వాసిలో సిలువ వేయబడినట్లు, అంటే మనము కూడా యేసుక్రీస్తు వారిలాగా సిలువకు ఎక్కలేదు, మేకులు కొట్టలేదు. కానీ క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్లుగా చెప్పబడింది ఈ వచనంలో. దానిని అంగీకరించడంలో మనము విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అంటే
విశ్వాస రీత్యా మనం కూడా సిలువకి ఎక్కాం అని నమ్మాలి. ఇక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఈ ఆలోచనలో మనం ముందుకు కొనసాగాలి. ఇక్కడ శరీర రీత్యా మనం నిజంగా చనిపోలేదు, కానీ పాపం విషయంలో చనిపోయాం. పాపం విషయంలో అంటే ఏ ఏ పాపాలకి మనం లోనయ్యామో ఆ విషయంలో మనం చనిపోయాము అనే గ్రహింపును కలిగి ఉండాలి. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే రోమపత్రిక 13వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుతున్నాం. రోమపత్రిక 13వ అధ్యాయము 14 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు చెప్తూ ఉంటాడు, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అంటాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే శరీరేచ్ఛలను అనగా ఈ శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకునే విషయమై ఆలోచన చెయ్యొద్దు. అంటే శరీరమునకు మీరు లొంగిపోవద్దు. శరీరానికి కావలసిన కనీస సౌకర్యాలను మినహాయించి ఒక విశ్వాసిగా జీవించుటకు మనము ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు శరీరము ఆటంకపరిచే కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము నిషేధించవలసిన వారమై ఉన్నాం. అలా కాకుండా శరీరానికి మనము లొంగిపోయి శరీరాన్ని పోషించుకుంటూ, అంటే పోషించడం అంటే తిండి పెట్టడం కాదు, శరీరం యొక్క ప్రతి ఆలోచనను నెరవేర్చే ధోరణిలో మనం సాగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మనము మరలా పాత స్వభావానికి వెళ్ళే ప్రమాదంలో పడిపోతాం. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే శరీర కోరికల విషయంలో, శరీర సంబంధమైన ఆలోచన విషయంలో మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. రోమపత్రిక కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అంటే వీటన్నిటిని మనం చంపివేయాలి. చంపివేయటం అంటే ఏంటి? లేకుండా చేయటం. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే ఇవన్నీ కూడా మనము మన జీవితంలో నుండి సమూలముగా తొలగించవలసిన వారమై ఉన్నాం. వాటిని మనం ఇంకా అలాగే కలిగి ఉంటే మనము మన విశ్వాస జీవితంలో ఓటమి పాలయ్యే ప్రమాదం ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పౌలు గారు అక్కడ రోమీలకు ఒక సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. ఇక్కడ చూడండి, శరీరానుసారముగా అంటే శరీరాన్ని ఫాలో అవుతూ, శరీరాన్ని వెంబడిస్తూ మనం ఒకవేళ ప్రవర్తిస్తే మనం చావవలసిన వారమై ఉంటాం. కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మ చేత మనం ఏం చేయాలి? శరీర క్రియలను చంపేయాలి. శరీర క్రియలను చంపకపోయినట్లయితే మనం జీవించలేము. కనుక శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, మనం ఇంకా శరీరానుసారంగా ప్రవర్తిస్తూనే ఉంటే మనము చనిపోతాము. మరలా మనం చనిపోతాము. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి, నవీన పురుషుడు లేక క్రొత్త వ్యక్తి చనిపోతాడు. ఆత్మ యొక్క అధికారము, స్వభావము అంతరించిపోయి
మనిషి కంప్లీట్ గా శరీర సంబంధిగా మారిపోతాడు. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు ఇలా తెలియజేస్తూ ఉంటారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది. ఎవరి గురించి? ఇస్సాకును గురించి. ఇస్సాకును విశ్వాసములో బలి ఇచ్చేశాడు. బలి జరిగిపోయింది. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేశాడు. ఆ బలి ఇచ్చుట ద్వారా మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందిని లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగెను అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ మరణమునకు సమానమైన వారు అనే పదాలు మనకి ఈ యొక్క ఇస్సాకు యొక్క అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ మీ అవయములను మరణానికి అప్పగించండి అంటాడు. ఎలా అంటే అబ్రహాము ఇస్సాకుని ఎలా అప్పగించేశాడంటే ఆయన హృదయంలో ఇస్సాకు చనిపోయాడు. అలాగా మన జీవితంలో కూడా పాపం విషయమైన ఆ యొక్క అనుభవాన్ని లేక పాపపు స్థితిని మనం చంపివేయవలసిన వారమై ఉన్నాం. ఇది జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనంలో ఒక చక్కని మాట మనకి కనపడుతుంది. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఈ పోరాటంలో మన పాత స్వభావం మీద విజయాన్ని సాధించడానికి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించొద్దు. పాపము అనేది ఇంకా మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. పాపానికి లోనయ్యే 2 సాధనాలు లేక 2 ప్రేరణలు మనతో ఉంటాయి. ఒకటి మనము ధరించుకునే శరీరము. మనము అంటే ఆత్మ. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం ధరించుకునే శరీరము పాపానికి ఆకర్షితమైనది. పాప ఆకర్షణకు లోనయ్యే స్వభావం దీంట్లో ఉంది. అంటే ఒక అయస్కాంతము దగ్గర అయస్కాంతం అక్కడ ఉన్నప్పుడు ఇనుప చిన్న చిన్న ముక్కలు కానీ ఇనుప వస్తువులు కానీ దాని సమీపానికి వెళ్ళినప్పుడు అది వెంటనే లాగేసుకుంటుంది. అది దాని తత్వం. అయస్కాంత శక్తి అంటారు. అయస్కాంతం ఏ విధంగా ఆకర్షిస్తుందో శరీరము ఎప్పుడైతే పాప సంబంధమైన ఆ యొక్క వాతావరణానికి దగ్గరైనప్పుడు వెంటనే అది ఆకర్షించబడుతుంది. ఆకర్షించబడే స్వభావం శరీరంలో ఉంది. ఇక రెండవది ఏమిటంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును అని యోహాను గారు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేశారు. కనుక లోకములో ఉన్నదంతా ఇదే. కనుక ఈ లోకము ఈ శరీరము ఈ 2 కూడా ఆత్మను బలహీనపరిచే సాధనాలు. అంటే ఈ 2 పాప సాధనాలు. అందులో లోకం అంతా పాపం నిండిపోయింది. ఈ పాపానికి ఆకర్షితమయ్యే స్వభావం శరీరానికి ఉంది. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఈ ఆకర్షించబడే
ఈ అవయవాలు అన్నాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అన్నాడు. మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దృశ్యం మన కంట్లో అకస్మాత్తుగా సడన్ గా పడుతుంది. వెంటనే మనం ఏం చేయాలంటే, సడన్ గా మనం చూడాలని చూడలేదు, కానీ అలా వెళ్తూ ఉండగా పడింది. కానీ అది దాని నుండి మన దృష్టిని మరల్చుకోవటానికి మరొకసారి వెనక్కి తిరిగి చూడకూడదు. ఏంటది చూద్దామని. మొదటిసారి అప్రయత్నంగా అది నీ కంట్లో పడింది. కానీ రెండవసారి ప్రయత్నంగా నువ్వే దాన్ని చూస్తావు. ఇదే తేడా. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఈ రెండవసారి అంటే మొదటిసారి చూసేది నీకు సంబంధం లేదు. కానీ రెండవసారి చూసేది మాత్రం నీ ప్రమేయంతో జరుగుతుంది. అలాగా ఆ రెండవసారి ఆ జరిగేదాన్ని చంపివేయమంటున్నాడు. కనుక ఇలాగా కేవలం చూడటం మాత్రమే కాదు, ప్రతి విషయంలో కూడా మనం ఆకర్షితులం అవుతాము, ఆకర్షించబడుతూ ఉంటాము. ఆ ఆకర్షించబడే దానిని ఏ విషయాల్లో మనం ఆకర్షించబడతామో వాటిని చంపివేయమంటున్నాడు. ఇది మనం గమనించాలి. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. అంటే ఏ అవయవాలైతే పాపానికి ఆకర్షించబడి పాప సాధనములుగా మారిపోయాయో అదే అవయవాలను ఇప్పుడు నీతికి అప్పగించుకుని నీతి సాధనాలుగా అనగా నీతి కార్యాలు చేసే వాటిగా దేవునికి అప్పగించనంటే దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోండి. మనం ఎప్పుడు దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోతామో అప్పుడు మనము నీతిమంతులంగా కొనసాగుతూ ఉంటాం. పాప జీవితానికి వేరుగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 22వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటారు. అంటే ఇక్కడ వదులుకోవటం అంటే ఏమిటి? సంపూర్ణముగా దానికి దూరం అయిపోవటం, దాని నుండి దూరం అవటం. ఈరోజు చాలా మంది బాప్తిస్మం పొందక మునుపు ఒక మంచి తీర్మానం కలిగి ఉంటారు. ఇక్కడ నేను ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, అది చూడకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు. ఇలాగ ప్రతి దాని విషయంలో ఒక మంచి పౌరుషంతో కూడిన తీర్మానం కలిగి ఉంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ మరలా ఒక్కొక్క పాపానికి అంటే ఏ పాపాల విషయమై తాను జాగ్రత్తగా గట్టి తీర్మానం తీసుకొని ఇంతవరకు ఉన్నాడో దానికి ఒక్కొక్క దానికి మరలా లోనవుతూ ఉంటాడు. ఒక దానికి లోనైన తర్వాత ఆటోమేటిక్గా రెండవ దానికి లోనవుతాడు. రెండవ దానికి లోనైన తర్వాత మూడవ దానికి లోనవుతూ ఉంటాడు. విచిత్రం ఏమిటి అంటే అతడు మరలా ఇంకొక పక్క క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూనే ఉంటాడు, ఆరాధనకు వెళ్తూనే ఉంటాడు, పాటలు పాడుతూనే ఉంటాడు, వాక్యం వింటూనే ఉంటాడు. మరలా ఓ పక్క భక్తి జీవితాన్ని జీవిస్తూనే ఉంటాడు. మరొక పక్క గతించిపోయి విడిచిపెట్టాను, మార్పు చెందాను అని ఏ విషయాలను గురించి అనుకున్నాడో వాటికి అప్పుడప్పుడు మరలా చోటిస్తూ ఉంటాడు. నేను మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతున్నానే అనే గ్రహింపు కూడా కోల్పోతాడు. మీకు ఉదాహరణ ఏమిటంటే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మనం చదవగలిగితే అందులో దావీదు బత్షెబ అనే ఒక స్త్రీతో వ్యభిచరిస్తాడు. అందులో ఆయన చేసిన అతిక్రమం ఏమిటంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఆయన అతిక్రమించాడు. మొట్టమొదటి వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞ అతిక్రమించాడు.
రెండవది నీ పొరుగువాని దేనిని, నీ పొరుగువాని భార్యనైనను, ఎద్దునైనను, దాసినైనను, దాసునైనను దేనిని ఆశింపకూడదు అని రెండవ దాన్ని అతిక్రమించాడు. మూడవది నరహత్య చేయకూడదు అనే దాన్ని కూడా అతిక్రమించి బత్షెబ యొక్క భర్తను యుద్ధంలో చంపేస్తాడు. ఈ 3 ఆజ్ఞలు 10 ఆజ్ఞలలో ఉన్న ఈ 3 ఆజ్ఞలు కూడా ఆయన అతిక్రమించాడు. అతిక్రమించిన సంగతి కూడా ఆయనకి స్పష్టంగా తెలుసు. కానీ నాకేమీ తెలియదన్నట్లుగా మరలా ఆరాధనకి వెళ్తున్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అవేమి మానుకోలేదు. అయ్యో నేను పాపంలో పడిపోయాను కాబట్టి నేను దేవుని ఆరాధించకూడదు, ఇవేమీ చేయకూడదు అని చెప్పి అతను అలాగా పాప భయంతో జీవించాల. యథావిధిగా మరలా నాకేమీ తెలియదు, నేనేమి చేయలేదు అన్నట్లుగానే మరలా అలాగ కొనసాగుతూ ఓ పక్క పాపం ఆయనలో ఉంది, మరొక పక్క భక్తి జీవితం కూడా ఆయనతో ఉంది. ఈ రెండింటినీ కొనసాగిస్తున్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు విశ్వాసులమైన మనము కూడా ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే, అంటే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకోకపోతే దినదినము కూడా దాని మీద మనం విజయాన్ని సాధించకపోతే, అంటే ఆ పాపము మీద మనం ఇంకా కూడా విజయాన్ని సాధించకుండా ఇంకా మనము అప్పుడప్పుడు లేక ఎవరున్నారండి నీతిమంతులుగా ఈరోజు మనం చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరలా ఎదుటి వారిని మనము కంపేర్ చేయటం, ఎదుటి వారితో మనల్ని మనం పోల్చుకోవటం. మనం చేసేదే తప్పు, దానికి సపోర్ట్గా ఎదుటి వారిని. వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అని మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. అలాగే దేహముతో చేసిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షము కావాలనని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు చెప్పిన సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఎవరికి సంబంధించింది అంటే నీకే. నీ తీర్పు, నీ క్రియలు, వాటి ప్రతిఫలము నీవే పొందుతావు. కనుక మనం ఎదుటివారి నుండి కంపేర్ చేసుకుంటే ఎదుటివారి మనల్ని విమోచిస్తారా? లేదు. కానీ బుద్ధిహీనత, అజ్ఞానం అనేది మన తప్పును మనము సమర్థించుకోవటానికి మరలా ఆదాము యొక్క స్వభావం బయటపడుతూ ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదామును అడిగాడు, నేను తినవద్దని చెప్పిన వృక్ష ఫలమును నీవు తింటివా అని అంటే, అవును తండ్రి తిన్నాను అని దుఃఖంతో చెప్పాలి, భయంతో చెప్పాలి. కానీ ఆయన ఏమన్నాడు అంటే, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే తాను తిని నాకు ఇచ్చింది, నేను కూడా తిన్నాను. అంటే అందులో మొదట ఆరోపణ దేవుని మీద చేస్తున్నాడు. నీవు అన్నాడు. అంటే ఈ స్త్రీ నేను తెచ్చుకోలేదు, నాకు ఈ గతి పట్టడానికి కారణం ఈ స్త్రీ ఎవరిచ్చారు? నువ్వే. నీవు అంటే మొదట దేవుడు దానికి కారకుడిగా, రెండవదిగా నాకిచ్చిన ఈ స్త్రీయే. ఇంతకుముందు ఆమెను తీసుకొచ్చి వివాహం చేయటానికి, జతపరచడానికి తెచ్చి ఆదాము ముందు నిలబెడితే, నా శరీరంలో శరీరము, నా ఎముకలలో ఎముక, ఇది నాలో నుండి తీయబడింది కనుక నారి అనబడును అని చెప్పాడు. ఎవరు అని కూడా దేవుడు అడగలేదు. చూడగానే ఇది నాది, నా శరీరం, నా మాంసం, నా ఎముక అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఈ స్త్రీయే, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అని ఎక్కడో ఒక పరాయి స్త్రీ చూసినట్లుగా, ఈమెకి నాకు అసలు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇది ఆదాము యొక్క నేచర్, ఆదాము యొక్క స్వభావం. అంటే దోషాన్ని ఇతరుల మీదకి ఆరోపించడం. అలాగే ఈరోజు రక్షించబడిన ఒక విశ్వాసి మరలా పాపానికి లోనవుతూ పాప జీవితాన్ని జీవిస్తూ దాన్ని ఇతరుల మీదకి తోచేస్తూ ఇతరులతో కంపేర్ చేస్తూ, వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో, వీళ్ళు చూడండి ఎలా ఉన్నారో. ఆయన సేవకుడు అండి, సేవకుడే అలా ఉంటే నాదే ఉందండి, సేవకుడే ఇక్కడ
సేవకుని ఫలితం ఉంటుంది, విశ్వాసికి విశ్వాస ఫలితం ఉంటుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత సేవకుడు లేడు, విశ్వాసి లేడు, అందరూ ఒకటే. తీర్పు అందరికీ సమానంగా ఉంటుంది, శిక్ష అందరికీ సమానంగా ఉంటుంది అనే విషయాన్ని ఎరగకుండా మనల్ని మనము మోసగించుకుంటూ మరలా పాపానికి లొంగిపోతూ, ఈ పాపానికి లొంగిపోయామనే స్పృహ కూడా లేకుండా ఒకవైపు మరలా దేవునితో జీవించాల్సిందంతా జీవిస్తూ ఉంటాం. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఏం చేయాలంటే ఎఫెసీ 4:22లో చెప్పినట్లుగా మనము పూర్తిగా వదులుకోవాలి. ఆ ప్రాచీన స్వభావం, ఆ పాత స్వభావాన్ని పరిపూర్ణంగా మనము వదులుకున్నప్పుడు మాత్రమే దాని నుండి మనము పూర్తిగా ఎడబాసిపోగలం. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపం విషయంలో మనం మృతమైపోయాము. ఆ పాపం విషయంలో నేను చచ్చిపోయాను, నేను లేను అని మనం ఎంచుకోవాలి. అలాగా నానాటికి ఆ యొక్క పాప స్వభావాన్ని కంప్లీట్ గా మనం మర్చిపోవాలి. ఏ విషయాల్లో మనం ఇంకా బలహీనమవుతున్నామో ఆయా విషయాల్లో మనం ఇంకా ఏం కావాలి అంటే వాటిని మర్చిపోవాలి. అసలు వాటితో మనకు సంబంధం లేనట్లుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఇలా తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు నిన్ను దేవుడు రక్షించుకున్నాడు అంటే సత్క్రియలు చేయటానికి, దుష్క్రియలు చేయటానికి కాదు. కనుక సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు నవీన సృష్టి అయిపోయాం, క్రొత్త సృష్టి అయిపోయాం. కాబట్టి వాటి విషయంలో మనము జాగ్రత్త కలిగిన వారమై క్రొత్త జీవితాన్ని జీవించుట ద్వారా ఆ పాత స్వభావ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉంటాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు అంటాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ అసలు రక్షణ అనగా బాప్తిస్మము అంటే రక్షణ పొందుటకు దేవుడు ఆజ్ఞాపించిన బాప్తిస్మము అనే దాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ బాప్తిస్మములో జరిగే ప్రక్రియ ఏమిటి అంటే యేసుక్రీస్తు మరణము, అలాగే సమాధి, పునరుద్ధానం, ఈ మూడిటి విషయంలో ఒక క్రైస్తవుడు ఐక్యం అవ్వాలి. కింద 5వ వచనం చూస్తే, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అంటే ఒక విశ్వాసి ముందుగా యేసుక్రీస్తు మరణములోనికి పాలువాడు కావాలి. అంటే యేసుక్రీస్తు వారు ఆయన మానవునికి రక్షణ అనుగ్రహించడానికి ఈ కార్యం చేశాడు. 1 మరణించాడు, 2 సమాధి చేయబడ్డాడు, 3 పునరుద్ధానుడై మరణాన్ని జయించి తిరిగి లేచారు. బాప్తిస్మములో కూడా ఈ 3 జరగాలి. అంటే
ఈ మూడిట్లో మనం పాలివారం కావాలి. ఒకటేమిటి? మరణంలో. యేసుక్రీస్తు వారు మరణించారు. మనం కూడా పాప విషయంలో మరణించాలి. అంటే పాపాన్ని చంపివేయాలి. యేసుక్రీస్తు వారు ఆ సమాధి చేయబడ్డాడు. అలాగే మన పాపం అంతటిని కూడా పాతిపెట్టేయాలి. ఇక ఆ యొక్క సమాధి ఇక అందులోనిది బయటికి రాకుండా దాన్ని బలంగా మూసివేయాలి. యేసుక్రీస్తు వారి యొక్క సమాధికి బలమైన బండరాయిని అడ్డు పెట్టారు. పైగా దానికి సంఖ్యలు కూడా వేశారు. అంటే బండరాయి ఎవరు కూడా దొరలించకుండా. అలాగే మనం కూడా మన పాప జీవితాన్ని పాతి పెట్టి దాన్ని బలంగా కప్పెట్టాలి. మరలా అది బయటికి రాకుండా. ఈ రెండు జరిగినప్పుడు మూడోది జరుగుతుంది. మూడోది ఏమిటి అంటే పునరుద్ధానం. యేసుక్రీస్తు వారు గాయాలతో, రక్తంతో ఆయన దేహం ఎలా అయిపోయిందంటే మనుషులు చూడనొల్లని వానిగా వ్యాధి అంటే దీర్ఘకాలికమైన పేషెంట్ లాగా వ్యాధి అనుభవించిన వాడిగా వ్యసనాక్రాంతుడిగా ఆయన ఉన్నాడు. ఆయన పాతి పెట్టేటప్పుడు ఆయన దేహం అలా అయిపోయింది. కానీ తిరిగి లేచేటప్పుడు అలాంటి కొరడా దెబ్బలతో నలగొట్టబడిన దేహం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇంకొక దేహాన్ని ఆయన ధరించుకున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే మరణించిన వ్యక్తి పాతి పెట్టబడ్డాడు. పాతి పెట్టబడిన వ్యక్తి తిరిగి లేచాడు. తిరిగి లేచిన వ్యక్తి యొక్క దేహం పాత దేహం కాదు. అలాగే మనం కూడా బాప్తిస్మం ముందు మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని కంప్లీట్ గా చంపేయాలి. అది మళ్ళీ బయటికి రాకుండా దాన్ని కప్పెట్టాలి బలంగా. మళ్ళీ అది మనలో కనపడకూడదు. ఆ లక్షణాలు మనలో కనపడకూడదు. అలా జరగాలి అంటే సమాధి బాగా స్ట్రాంగ్ గా జరగాలి. అది జరిగిన తర్వాత మనము తిరిగి లేపబడతాం. అంటే సమాధి ఎందుకు? లేవకుండా ఉండటానికే కదా. కానీ సమాధిలోని ప్రభువు లేచాడు. లేచిన ప్రభువు, పాతి పెట్టబడిన ప్రభువు దేహం ఒకటి కాదు. పాతి పెట్టిన దేహం ఒకటి, లేచిన దేహం ఒకటి. అలాగే మనం కూడా పునరుద్ధానం అవుతాం. అంటే నీటిలో నుండి తిరిగి లేస్తాము. లేచినప్పుడు పునరుద్ధానం యొక్క సాదృశ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో మనము ఆ ప్రభు యొక్క దేహం ఏ విధంగా క్రొత్త దేహాన్ని ఆయన ధరించుకున్నాడో మనము కూడా క్రొత్త జీవితాన్ని ధరించుకున్న వారమై పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో పాలువారం అవుతాం. ఈ ఈ కార్యాలన్నీ కూడా మనలో జరగాలి. చాలా మంది బాప్తిసం పొందుతున్నారు, కానీ వారిలో ఈ మూడు జరగటం లేదు. వారికి ఏం అర్థమవుతుందంటే నేను బాప్తిసం పొందాను అంతే. కానీ వారి జీవితంలో మరణించారా? మరణించిన వారి యొక్క పాత జీవితాన్ని పాతి పెట్టారా? మూడవది, నవీన వ్యక్తులుగా, కొత్త వ్యక్తులుగా తిరిగి లేచారా? ఈ మూడు ప్రశ్నించుకోవాలి. ఈ మూడు నీ జీవితంలో జరగకపోతే నువ్వు ఎన్నిసార్లు నీళ్ళలో మునిగినా అది బాప్తిసం కాదు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ మూడు జరగలేదు నీ జీవితంలో. కనుక అలాగా ఎవరైనా ఉన్నట్లయితే వారు తాము పొందిన బాప్తిస్మాన్ని అది రక్షణార్థమైందో కాదో జాగ్రత్తగా గ్రహించవలసిన వారై ఉన్నారు. ఇక రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై. చూడండి, ఇక్కడ దేని విషయంలో మనం నిర్బంధించబడుతున్నామో దాని విషయంలో చచ్చిపోవాలి. ధర్మశాస్త్రము నుండి విడుదల పొందుతుంది కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇక్కడ అంటున్నాడు, ఒకటి ప్రాచీనము, రెండు నవీనము. కనుక ఆ ప్రాచీనం అంటే పాత స్వభావం. ఈ పాత స్వభావాన్ని ఇంకా మనం కలిగి ఉండకుండా పాత స్వభావాన్ని మనం ధరించుకున్న వారమై
కాకుండా దాన్ని చంపివేసి నవీన స్థితిని అనగా నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమై మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆ మనము ఆ క్రొత్త జీవితాన్ని అంటే క్రొత్త దేహాన్ని అంటే పునరుద్ధానం అయ్యాం కదా, పునరుద్ధానం అయిన తర్వాత క్రొత్త దేహాన్ని మనం అనగా క్రొత్త స్థితిని మనం క్రొత్త నవీన స్థితిని మనం కలిగి ఉన్నాం. ఈ నవీన స్థితిని మనం బలపరచాలి, నవీన స్థితిని పోషించాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పేతురు గారు అంటాడు, 3 వచనం చూద్దాం. 2-3 కలిపి చదువుతాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు శిశువులుగా మనం జన్మించాం అంటే మనలో ఒక నవీన స్థితి పుట్టింది. నవీన పురుషుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్న ఈ నవీన పురుషుడు, మనలో పుట్టిన ఈ నవీన స్వభావం చచ్చిపోకుండా ఉండాలంటే, బలహీనపడకుండా ఉండాలంటే దినదినము వాక్యము చేత అనగా నిర్మలమైన వాక్యము చేత మనము మనలో ఉన్న ఆ నవీన స్వభావాన్ని, క్రొత్త స్వభావాన్ని పోషించి పెంచి బలపరచాలి. మనలో ఒక క్రొత్త వ్యక్తి పుట్టాడు, క్రొత్త స్వభావం పుట్టింది. ఆ క్రొత్త స్వభావాన్ని దేవుని వాక్యమును పాలతో దినదినము పోషిస్తూ బలపరిచినప్పుడు ఆ పాత స్వభావం ఆటోమేటిక్గా అంతమైపోతుంది, లేక అంతరించిపోతుంది అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనము రక్షించబడటం సరిగానే రక్షించబడ్డాం, అంతా బాగానే జరిగింది, బాప్తిస్మంలో రక్షణ కార్యం బాగానే జరిగింది, మంచి ఫలితాన్ని పొందాం. కానీ పొందిన ఆ నవీన స్వభావాన్ని బలపరచడానికి, పెంచి పోషించడానికి మనకు వాక్యం లేదు. వాక్యానికి దూరం అయిపోయాం, మరలా పాత స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఈ పుట్టిన ఈ పిల్లవాడు పాలు లేకుండా ఎంతకాలం బ్రతుకుతాడు? చనిపోతాడు. ఆహారం లేకుండా ఉండలేడు కదా, చనిపోతాడు. ఎప్పుడైతే ఈ నవీన వ్యక్తి చనిపోతాడో ఆటోమేటిక్ గా రెట్టింపు శక్తితో ప్రాచీన పురుషుడు బయటపడతాడు. అతను పోడు, ఒక పక్కన ఉంటానే ఉంటాడు. ఎందుకంటే శరీరం ఉంది, లోకం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఒక పనికిరాని చెట్టుని మనం ఆ మొదలతో నరికేస్తాం, ఆ నరికినవన్నీ తీసి పడేస్తాం, అది పోయిందిలే అనుకుంటాం. కానీ వర్షం పడగానే అది చిగురించడం మొదలు పెడుతుంది, ఎందుకంటే మొత్తం అలాగే ఉంది. అలాగే మన శరీరం ఇంకా ఉంది. ఈ శరీరానికి లోకం అనే ఆ వర్షం లేక లోకం అనే నీరు తగలగానే వెంటనే ఇది చిగురించడం మొదలు పెడుతుంది, అంటే ప్రాచీన స్వభావం. కనుక మనం ప్రాచీన స్వభావాన్ని అంతరింప చేయడానికి నవీన స్వభావాన్ని దినదినము వాక్యంతో పోషించాలి, వాక్యంతో బలపరచాలి. వాక్య బలం లేకపోతే, వాక్యాహారం లేకపోతే, వాక్య సహవాసం లేకపోతే మనం మరలా పాత స్థితికి లోనయ్యే భయంకరమైన ప్రమాదం ఉంది అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక చివరికి మనం చేయవలసిన మరొక పని ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. చదువుకుందాం ఆ విషయాన్ని. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటాడు. అంటే మనం మరలా పాత స్థితిలోనికి వెళ్ళిపోయినట్లయితే మనము ఏమవుతామంటే దేవుని ఆత్మను
దుఃఖపరిచేవారుగా ఉంటాము. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే అలా కాకుండా మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ చక్కని మాదిరికరమైన మాట మనకు కనపడుతుంది. మనకు సహాయకరమైన మాటను మనం ఆలోచిస్తే 6వ అధ్యాయం 10వ వచనం మనకు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తుంది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. అంటే వీటన్నిటిని వ్యక్తిగతంగా మనం చేస్తూనే దేవుని సహాయం పైన ఆధారపడాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన మహాశక్తివంతుడు, సర్వశక్తివంతుడు, ఆయన్ని బట్టి మనం బలవంతులమై ఉండాలి. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయంలో అంటాడు, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను అంటాడు. కనుక మన బలహీనతలన్నిటి నుండి విడిపించి మనల్ని బలపరిచే మన ప్రభువు మనతో ఉన్నాడు. కనుక మనము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు అనగా క్రీస్తునందు మనము బలవంతులముగా ఉండాలి. దేవుని యొక్క సహాయంతో, వాక్యం యొక్క సహాయంతో మనము దీనిని జరిగించవలసిన వారమై ఉన్నాము. కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే చివరిగా జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. చదువుకుందాం. 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నేను వచ్చి దేశమును క్షమించండి, నేను రెఫరెన్స్ తప్పు చదువుతున్నాను. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చాను. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత. కనుక మన జీవితంలో కూడా మన ప్రాచీన స్వభావం పైన విజయాన్ని సాధించడానికి ఇది మానవుని యొక్క శక్తి, మానవుని యొక్క బలం కాదు, కానీ దేవుని ఆత్మ సహాయము ద్వారా మాత్రమే మనము దీనిని జయించగలము, దీనిని మనము ఓడించి ఆ గొప్ప నవీన స్వభావాన్ని మనం కలిగి క్రీస్తునందు దేవుడు మనకు వాగ్దానం చేసిన నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. ఇది దేవుడు మనకు అప్పగించిన గొప్ప పని అయి ఉన్నది. ఈ గొప్ప పనిలో మనము దేవుని యొక్క పనివారముగా ఇలాగ మనము కొనసాగవలసిన వారమైనాం. కనుక మనము ఇంతవరకు విన్న ఈ యొక్క పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షించబడిన ఒక వ్యక్తి తన జీవితంలో విశ్వాసిగా కొనసాగుతున్నప్పుడు రెండిటి మధ్య అతడు పోరాటాన్ని చేస్తూ ఉంటాడు. ఒకటి పాత స్వభావము, 2 క్రొత్త స్వభావము. ఈ రెండిట్లో పాత స్వభావాన్ని సమూలముగా చంపివేసి క్రొత్త స్వభావాన్ని ధరించుకొని పాత స్వభావాన్ని ఓడించి క్రొత్త స్వభావంతో విజయాన్ని సాధించడానికి మనం ఈరోజు చెప్పుకున్న విషయాలన్నిటినీ కూడా మనం అనుసరించడం ద్వారా మనం విజయాన్ని పొంది పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులముగా మనం మార్చబడతాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ పోరాటంలో అంటే పాత స్వభావాన్ని సమూలముగా ఓడించి నవీన స్వభావాన్ని ధరించే వారంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి
స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యో ఇట్టి పాపంతో కూడిన, మరణంతో కూడిన, చావునకు లోనైన ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలడు అని పౌలు గారు మాట్లాడినట్లుగా మేమందరం కూడా అదే స్థితిలో ఉన్నాం. చేయదలిసిన మేలు చేయకుండా చేయకోరని కీడే చేస్తూ మరలా పాప బానిసత్వానికి లోనైపోతున్నాం. ఇలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రాచీన పురుషుని పైన విజయాన్ని ఎలా పొందాలో మీరు ఈరోజు మాకు తెలియచేశారు. మా తండ్రి, విన్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి విశ్వాస జీవితంలో గొప్ప విజయ అనుభూతిని సాధించడం, ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా పోరాడేవారుగా ఉండాలని తండ్రి వారిని అలాగ మీరు బలపరచమని మా ప్రియులందరి విషయంలో ప్రార్థిస్తున్నాం. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి హాజరైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మరలా ఈరోజు ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో తండ్రి మరలా 2 దినాలు కూడా పాఠాలు జరగబోతుండగా మా ప్రియులందరూ హాజరయ్యే కృప దయచేయండి. వారికి ఏ ఆటంకం లేకుండా తండ్రి మీ కృపలో ఉన్న భాగ్యం అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి జరిగించబడుతున్న ఈ 2 కార్యక్రమాలు కూడా నిరంతరము కూడా నిరాటంకంగా కొనసాగే కృప దయచేయండి. పాల్గొనే వారందరూ కూడా అలాగే పాల్గొనే కృప అనుగ్రహించండి. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి, ఈ సమయంలో మరి గ్రూపులో ఉన్న మా ప్రియులందరూ కూడా మంచి సహకారులుగా ఉండే భాగ్యం అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, కొంతమంది రాలేకపోతున్నారు, వారు కూడా పాల్గొనే భాగ్యం అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, మరి మీ యొక్క మహాకృపను బట్టి బలహీనులుగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి హరిత కుమారి గారి యొక్క వారి భర్త గారి గురించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. అలాగే 2 చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. సహోదరుడు వసంతరావు గారు సర్జరీ చేయబడి ఆ కుట్లు మరలా ఇన్ఫెక్షన్కు లోనవుతా ఉన్నాయి తండ్రి. అది ఇన్ఫెక్షన్కు లోనవ్వకుండా తండ్రి మంచి వ్యాధి నిరోధక శక్తిని అనుగ్రహించి గాయము మాన్పబడే శక్తి మన శరీరంలో ఉండుటకు కృప దయచేయండి. అటువంటి సహాయం అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, కనికరించమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. మీ కృపా సహాయంతో బలపరచమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, కనికరించండి తండ్రి. మరి ఈ కార్యం అంతటినీ నిర్వహిస్తూ ఉన్నా మా ప్రియులు తండ్రి, మరి మా సహోదరులను, వారికి ఇచ్చిన కుటుంబం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. సహోదరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే వారి ఆర్థిక పరిస్థితిని మీరు మెరుగుపరచండి. ఈ కార్యములన్నింటినీ నిర్వహించుటకు కావలసిన పరిపూర్ణ జ్ఞానము, వివేకము, విశ్వాసము అనుగ్రహించండి. మీ కృపలో బలపరచమని, ఆశీర్వదించమని మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.